ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490366774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490366774. గుడ్ ఈవినింగ్, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి మహిళలు సంసిద్ధులు కావాలి. సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు పిలుపు. అచ్యుతాపురంలో రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం. బ్రహ్మరథం పట్టిన ప్రజలు. సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలి. శెట్టిబలిజ సంఘీయులకు జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజ్ఞప్తి. దివిలి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప. జన నీరాజనాల మధ్య చైతన్య రథంపై వీధుల్లో పర్యటన. వైకాపా అరాచక పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మహిళల ఉన్నతి ఔన్నత్యం కోసం చంద్రబాబును మళ్లీ రప్పిద్దామని ప్రతి మహిళ కోరుకుంటున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ డైరీ ఫారం సెంటర్లోని గల నూకలమ్మ మాన్యంలో 11-12 డివిజన్లకు సంబంధించి మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత ఆధ్వర్యంలో మహిళల ఉన్నతి ఔన్నత్యం కోసం బాబును మళ్లీ రప్పిద్దాం పేరిట మహిళా సభ నిర్వహించారు. ఈ సభలో మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, జనసేన వీర మహిళలు పిల్లారిశెట్టి రాజేశ్వరి, బీజేపీ మహిళా నాయకురాలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మహిళను మోసం చేశారని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించి సంక్షేమ పాలన అందించడమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, మహిళలపై జరుగుతున్న దాడులు, నేరాలు నియంత్రణకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ఉపాధ్యక్షులు మమతా శ్రీనివాస్, అమన్ జైన్, తుమ్మల రమేష్, ఉమ్మి బాలాజీ, కొట్లు కుమారి, పిల్లారిశెట్టి రాజేశ్వరి, లాలం నాగమణి, గౌసియా బేగం, కొప్పనాతి నాగకుమారి, మూగు చిన్ని, ముమ్మిడి విజయలక్ష్మి, పెద్దపాటి కుమారి, కాదూరి రామలక్ష్మి, పడాల రమాదేవి, ఆదిలక్ష్మి, కారంపూడి స్వాతి, దుంప సూర్యకుమారి, కడిలి వరలక్ష్మి, తిరిది ఎల్లయ్యమ్మ, తొగర రవణమ్మ, బుంగా సరస్వతి, బుర్రా అప్పల నరసమ్మ, సత్యవేణి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనుకోకుండా కలిసాం కాకినాడలో. అప్పుడు వెంటనే బాబు మా దగ్గర స్కూల్ పెట్టుకుని చెప్పాను. సంజీవనలో చిన్న స్కూల్ ఉంది, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దుమ్ముడిపేట స్కూల్ లేదు, పర్లపేట స్కూల్ లేదు, ఎక్కడ స్కూల్ లేదు సార్, అక్కడ పెడితే బాగుంటుంది కదా సార్ అన్నాను. అలాగా అన్నారు. చూపించమన్నారు. వెంటనే చూపించాను. ఇక్కడ ఇదంతా ఎడారి, ఏమీ లేదు, ఇక్కడ ఏ బిల్డింగ్లు లేవు, ఇది కూడా లేవు, ఈ తర్వాత వచ్చినాయి. అంతా చూపించాం. చూపించిన తర్వాత దానికి స్థలం కావాలి, ఆయనకి స్థలం కావాలి. దగ్గర ఒక 8 ఎకరాలు, మనకి 8 ఎకరాలు చూపించాం. కడతానని చెప్పాడు. ఎవరు ప్రభుత్వం డబ్బులు లేకుండా, ఏమీ లేకుండా ఆ రోజు ఆయనే కడతానంటే, ఆ రోజున ఏఎంజీ స్కూల్ కట్టామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఎంజీ స్కూల్ కట్టాము ఇక్కడ, అవునా కదమ్మా? ఏఎంజీ స్కూల్ కడితే అందులో ఇంగ్లీష్ మీడియం ఫ్రీ, డబ్బులు కూడా తీసుకోలేదు. జాన్ డేవిడ్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అందరికీ. భోజనం కూడా ఫ్రీగా పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, అన్ని ఫ్రీగా ఇచ్చాడు. ఇంకా సంతోషం అయిపోయింది మేము. ఏంట్రా స్కూల్ పెడతానన్నాడు, ఫ్రీగా భోజనం పెట్టాడు, బట్టలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు అని చెప్పేసి ఆ రోజు సంతోషపడ్డాం. చాలా ప్రోత్సహించాం ఆయన్ని. ఎందుకంటే ఇలాంటి వెనకబడిన ప్రాంతాల్లో స్కూల్ కట్టడం,
పిల్లలందరికీ ఉచితంగా చదువు చెప్పడం అన్నీ చేయడం. కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వైసీపీ నాయకుడు నాగబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎస్ అచ్యుతాపురంలో వైసీపీ నాయకుడు నాగబాబు ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కురసాల కన్నబాబుకు మహిళలు తిలకం దిద్ది హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వైసీపీ మేనిఫెస్టోను అందించి సంక్షేమ పథకాలను వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దేవరాజు, ప్రసాద్, కేబుల్ రమణ, జయకుమార్, చిన్ని, సురేష్, రాజేష్, రవి, జాడ అప్పలరాజు, దొరబాబు, గోవిందు, వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మహిళా సభ్యురాలమే ఆమె ఎమ్మెల్యేగా మళ్ళీ మన దగ్గరికి వచ్చింది అని అంటే ఆవిడ ఎంత సేవ చేస్తుందో మీకు తెలుసు. ఆ సేవను మర్చిపోయామనుకోండి మనం కన్న తల్లి కన్న తండ్రి రుణం తీర్చుకోలేని వాళ్ళం అవుతాం. అందుకని దయచేసి ఆవిడకి కూడా ఓటేయండి. దయచేసి నమస్కారం. ఏంట్రా ఇటు చెప్తాను, నేను నిజం చెప్తున్నాను. నేను పెద్ద ఆర్టిస్ట్ కాదు, లేదా నా దగ్గర కోట్లు లేవు. అయినా సరే నేను ఆకలి వాడికి అన్నం పెడతాను. నా గురించి కావాలితే మీరు చూసుకోండి. ఆకలి వాడికి అన్నం పెడతాను. మన కోవిడ్ అప్పుడు కూడా మన ఆర్టిస్టులు బోల్డ్ మంది, కొన్ని వేల మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇక్కడ రాజమండ్రి, రామచంద్రపురం, యానం, పిఠాపురం, కాకినాడ. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులందరికీ ఫుడ్ లేదు. వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే షూటింగ్లు లేదంటే పొలంపల్లికి వెళ్ళేవారు. అటువంటి వాళ్ళకి రెండూ లేవు కోవిడ్ అప్పుడు ఎవరో కూడా సాయం చేయలేదు. కావాలి అడగండి. కొండయ్య అని ఒక జూనియర్ ఆర్టిస్టు సప్లయర్ ఉన్నాడు. అతనితో పట్టుకొని నేను మా ఫ్రెండ్, మా కలికి, లేకపోతే మా అబ్బాయి కృష్ణ అందరం కలిపి మేము డబ్బులు వేసుకుని కొండయ్య ద్వారా లిస్ట్ అవుట్ తయారు చేసి ఫిల్టర్ చేసి 3000 మందికి మొత్తం కాకినాడతో సహా 500 రూపాయలు చొప్పున పంచిపెట్టాం. నాకు ఆ కెపాసిటీ లేదు, అయినా సరే చేశాను. ఎందుకంటే నా మనసు అటువంటిది. అటువంటి మనసు ఉన్నటువంటి మన సీఎం జగన్మోహన్ రెడ్డి కనుక ఇప్పుడు ఎంతోమంది యువతల్లో 3 మంది ఆర్టిస్టులు ఉన్నారు మన దగ్గర. మన 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 ఇండస్ట్రీ ఓన్లీ ఒక తెలంగాణకు సంబంధించింది కదా, ఆంధ్రాకి కూడా సంబంధించింది. ఆంధ్రాలో కూడా షూటింగ్లు జరగాలి. ఆంధ్రాలో కూడా నటులు 3 మంది ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, కొన్ని లక్షల మంది బతుకుతారు. కనుక జగన్ అన్నకు ఓటేయండి. మీలో ఎంతమందో ఆర్టిస్టులు ఉన్నారు. మీరు ఆర్టిస్టులు చూడటం కాదు, మీరే స్వయంగా ఆర్టిస్టులు అవుతారు. కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీ కూడా, సినిమాలు కూడా ఇక్కడ తీసే అవకాశాన్ని జగన్ గారు మనకు కల్పిస్తారు. మన కన్నబాబు గారి ద్వారా నేను హామీ. కనుక దయచేసి మన ముఖ్యమంత్రిని గెలిపించండి, కన్నబాబు గారిని గెలిపించండి, సునీల్ గారిని గెలిపించండి, వంగ గీత గారిని గెలిపించండి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సెట్టిబలిజ సంఘీయులు అంతా కలిసి పనిచేయాలని కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల సరోవర్ పోర్టికోలో కాకినాడ సిటీ సెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు చొల్లంగి వీరబాబు అధ్యక్షత వహించగా కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రసంగి ఆదినారాయణ, బొలిశెట్టి సత్య, సెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, బీసీ సెల్ అధ్యక్షులు ఒమ్మి బాలాజీ, పెంకె శ్రీనివాస్ బాబా పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. తంగేళ్ల శ్రీనివాస్ అని ఎవరినో రాయల్ పార్క్ లో పనిచేసే అతను తీసుకొచ్చి నాది నెంబర్ 9 అయితే నెంబర్ 8లో పెట్టుకున్నారు, పైన నెంబర్ 4లో ఉదయం పెట్టుకున్నారు. అంటే నేను వచ్చినప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను. నాకు సునీల్ గారి కన్నా ఎక్కువ డబ్బులు లేవు. నా దగ్గర ఉన్నాయల్లో ఏంటంటే సునీల్ గారి కన్నా ఎక్కువ వైట్ షర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే అస్తమానం మాసిపోతున్నాను, నేను పబ్లిక్లో తిరగాలి కాబట్టి. ఆయన కోట్లు ఉన్నాయి, వైట్ షర్ట్లు 4-5 ఉన్నాయి, తిరగరు కదా, పబ్లిక్లో తిరగరు. అన్న ఏసీ రూమ్లో ఇంట్లో ఉంటారు కాబట్టి అది పెద్దగా అవసరం లేదు. ఆయన కావాల్సిన డబ్బు అది ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తున్నారు. సో మన కాకినాడ పార్లమెంట్లోనే కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి. మనకి మనం డెవలప్ చేసుకుంటే అన్ని కాంట్రాక్ట్స్లోనే, ఆ మైనింగ్లోనైనా సరే, లేకపోతే SEZలోనైనా సరే, ఏ డెవలప్మెంట్లో జరిగే దాంట్లోనైనా సరే సముచిత స్థానం ఇచ్చి ఆ పర్సంటేజ్ ద్వారా మనం అందరికి ఇప్పించేలా కలిగితే 100% అందరూ డెవలప్ అవుతాం. అలాగే మన కాకినాడ సిటీని కూడా మళ్ళీ కొండబాబు గారి హెల్ప్తో ఆయన కింద, అంటే నా అలా చేసి దీన్ని మళ్ళీ స్మార్ట్ సిటీలో నెంబర్ 1 ప్లేస్కి తీసుకురావాలి. అంటే కొండబాబు గారి గురించి కూడా చెప్పాలంటే ఎప్పుడు పెన్షనర్స్ ప్యారడైజ్గా ఒక సిటీలో అభివృద్ధి జరిగేలాగా ఇలాగాటిలో కొండబాబు గారి న్యూస్లో తెలిసారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గురించి మీరు ఎందులో న్యూస్లో తెలుస్తున్నారు. 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తామని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పారని పెద్దాపురం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.
పెద్దాపురం రూరల్ మండలం దివిలి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జన నీరాజనాల మధ్య చైతన్య రథంపై చినరాజప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న జగన్ ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ప్రశ్నించారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామనిచ్చిన హామీ అటుంచితే 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్ కొట్టేలా చేశారని అన్నారు. 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా మెగా డిఎస్సీ అని దాన్ని దగా డిఎస్సీగా మార్చారని దుయ్యబట్టారు. ఇసుక విధానాన్ని మారుస్తామని చెప్పి ఇసుకను అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి వారికి సమయానికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సంసిద్ధులు కావాలని చినరాజప్ప కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, మండల పార్టీ ప్రెసిడెంట్ కొత్తెం వెంకట శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా మనం పనిచేస్తాం. అన్ని గ్రామాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా అందరూ కూడా పెద్ద గ్రామం అయినా మీరందరూ కూడా స్వాగతం పలిపి కడదాకా ఉండి బహిరంగ సభ కూడా ఏర్పెడతాం. బహిరంగ సభ ఉద్దేశం ఏంటంటే బాబు మళ్ళీ రావాలి, బాబు మళ్ళీ రావాలి. బహిరంగ సభ ఉద్దేశం ప్రతి ఊర్లోనూ కూడా ఈ బహిరంగ సభలు పెడతాం. బాబు మళ్ళీ రావాలి, బాబు మళ్ళీ రావాలంటే నాకు ఓటు వేయాలి, ఎమ్మెల్యేగా నాకు ఓటు వేయాలి. అలాగే మన పార్టీ బాగా ముందుకెళ్ళాలంటే జనసేన ముందుకు నడగాలన్నా పార్లమెంట్ అభ్యర్థి గ్లాస్ గుర్తుగా ఓటు వేయాలి, సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు ఓటు వేయాలి. అది ఎలాగ వేయాలి అన్నది అన్ని కూడా వివరాలన్నీ కూడా మన నాయకులు, కార్యకర్తలు వచ్చి శెట్టిబలిజ సంఘీయులు అంతా ఐక్యంగా ఉంటే మన హక్కులు సాధించుకోవచ్చని కోనసీమ శెట్టిబలిజ ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు పేర్కొన్నారు. కాకినాడ డైరీ ఫామ్ వద్ద కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేటాయించిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ, కాకినాడ జిల్లా శెట్టిబలిజ సంఘీయులు కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణకు శెట్టిబలిజ సంఘీయులు అంతా కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సూర్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాంపళ్లం రాజు, యనమదల రవి, ఎల్లుబోయిన చిన్న, పిల్లి శంకర్, గర్రే బాబ్జీ, అద్దాల రమణ, కాదా కృష్ణ, పిల్లి శివ, శెట్టిబలిజ సంఘీయులు పాల్గొన్నారు. మరి గతంలో మరి ఆయన చూసే నేను పెరిగాను. మరి ఆయన ఎన్నో శెట్టిబలిజ జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి మరి జాతిని ఈరోజు ఇలాంటి ఉన్నత స్థానంలో పెట్టిన ఘనత మాత్రం పూర్తిగా మా సోదరుడు సూర్యనారాయణ గారికే దక్కుతుంది. మరి ఆయన అడుగుజాడల్లో మేము ప్రయాణం చేసి మొత్తం మన శెట్టిబలిజీలో అయితేనేమి మన వైసీపీ అభ్యర్థులను కూడా గెలిపించుకుంటూ మరి తిరిగి మన వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా మరి శెట్టిబలిజీలు అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు కుడిపూడి సూర్యనారాయణ గారు. ఆయన్ని గుర్తించింది మన జగన్ గారు మాత్రమే. జగన్ గారు ఆయన్ని వెన్ను తట్టి ఆయనకు ఒక పదవిని చట్టసభల్లో స్థానం కల్పించాలని ఆయన మన జాతికి చేసిన కృషిని గుర్తించి ఆయన చట్టసభల్లో తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మా నాయకత్వంలో మన కుడిపూడి సూర్యనారాయణ గారు బలపరిచినటువంటి మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మనం నెగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఇప్పుడు కుడిపూడి సూర్యనారాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. ఉన్నత పదవులు కూడా మనం కైవసం చేసుకుందాం. బీసీల్లో చాలా అత్యధిక జనాభా కలిగినటువంటి మన కులం, అత్యధికంగా విద్యాధికులు ఉన్నటువంటి కులమైనటువంటి శెట్టిబలిజ కులాన్ని మరి రాజ్యాధికారం దిశగా నడిపించడానికి మేము ఎల్లప్పుడూ కూడా కృషి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో మన సత్తా చాటుకుని 7-8 స్థానాలు ఉన్నటువంటి శెట్టిబలిజీలకు ఇచ్చినటువంటి స్థానాలన్నీ కూడా గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మరిన్ని రాజ్యాధికార పదవులు మనం పొందుదామని మీ ద్వారా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన పల్లవరాజు గారు కానీ, మరి రవి కానీ, మన సంఘ పెద్దలు, కార్పొరేటర్లు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తప్పకుండా మీలో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రతి సాయంత్రం కూడా మీతో వచ్చి నేను ఇక్కడ మమేకం అవుతానని, మరి ఈ ఎన్నికల్లో నాకు 2 జిల్లాల బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి మరి అక్కడ పార్లమెంట్లో 2, మరి రాజమండ్రి అండ్ నరసాపురం మన సంఘీయులే ఉన్నారు. 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యతలు కూడా ఉన్నాయి, సుమారు 20 స్థానాలు. అంచేత సమయభావం వల్ల
మరి మిమ్మల్ని అందరూ కూడా ఇంతకాలం కలుసుకోలేకపోయినా క్షమించవలసిన కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ రూరల్ తూరంగి మహాలక్ష్మి నగర్ కి చెందిన 60 మంది వైసీపీ కార్యకర్తలు కూటమి అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరారు. వారికి పంతం నానాజీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెమ్మాడి కిరణ్ కుమార్, కర్రి జాన్ ప్రసాద్, పినపోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై జనసేన. జై జనసేన పార్టీలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క విధి విధానాలు, అలాగే ఒక నిజాయితీతనం, ఒక త్యాగశీలితనం. ఎందుకంటే ఎవరన్నా చివరి నిమిషం దాకా కుర్చీ ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు, అప్పుడు వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఈయన ముందే ఈ ప్రజలను కాపాడాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలా. 10 సంవత్సరాల సమయం వృధాగా అయిపోయింది. గత 5 సంవత్సరాలుగా అయితే 15-20 సంవత్సరాలు వెనక్కి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇటువంటి సమయంలో ఖచ్చితంగా మనం నిలబడి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలా అన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే అటువంటి వ్యక్తి వెనకాల నిలబడాలా, ఆ వ్యక్తి అనుకున్నటువంటి టార్గెట్ పూర్తి చేయడానికి మనం కూడా అందులో ఇదవ్వాలన్నట్టు ఒక ఆలోచనతో ఈ పగడాలపేట పల్లిపేట సంబంధించినటువంటి వాళ్ళందరూ సతీష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ జనసేన పార్టీ వెనకాల నిలబడతా ఉన్నారు. వారందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ మా కుటుంబ సభ్యుల కన్నా మెల్లగా చూసుకుంటామని చెప్పి మాటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీరి యొక్క సేవలు వినియోగించుకుంటాం, పార్టీకి వినియోగించుకుని త్వరలో అధికారంలో రాబోతా ఉన్నాం. ఖచ్చితంగా అధికారంలో వచ్చిన తర్వాత యువత అందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్దారులకు డీబీటీ విధానంతో పాటు ఇంటింటికి పింఛన్ సొమ్ము పంపిణీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలో 2,13,195 మంది పింఛన్దారులకు బ్యాంకుల ద్వారా పింఛన్ సొమ్ము సకాలంలో అందించేలా కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ అంశంపై జిల్లా కలెక్టర్ జె నివాస్ వివిధ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శక ప్రకారం ఇంటింటికి పింఛన్ పంపిణీతో పాటు జిల్లాలో 2,13,190 మందికి పింఛన్దారులకు మే, జూన్ నెలల్లో డీబీటీ విధానంలో సొమ్ము జమ చేయనున్నామన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాంకుల వద్దకు పింఛన్ సొమ్ము తీసుకునేందుకు వచ్చే పింఛన్దారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, అవసరమైనన్ని క్యాష్ కౌంటర్లు, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు. పింఛన్ కింద జమ చేసిన సొమ్మును బ్యాంక్ ఈఎంఐ, బ్యాంకు బాకీ, వడ్డీ కింద జమ చేసుకోవడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మే 1వ తేదీ బ్యాంకులకు సెలవు రోజు అయినందున 2-3 తేదీల్లో తాకిడి ఎక్కువ ఉంటుందన్నారు. బ్యాంక్ అధికారులు పింఛన్ సొమ్ము అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బ్యాంకుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బ్యాంకు ప్రతినిధులకు సూచించారు. సమావేశంలో డిఆర్డీఏ పీడీకే శ్రీ రమణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ఎస్వి ప్రసాద్, ఆయా బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 15 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని కాకినాడ సిటీ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులు సంఖ్యలో కొలిక్కి వచ్చిందన్నారు. మొత్తం 15 మంది పోటీలో ఉన్నారని ఆయన తెలియజేశారు. వారిలో 4 గుర్తింపు పొందినటువంటి జాతీయ, రాష్ట్ర పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా మిగతా 6 గుర్తింపు పొందనటువంటి రిజిస్టర్ అయినటువంటి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, మిగతా 5 స్వతంత్ర అభ్యర్థులుగా నిలిచారు. వీరందరికీ ఇప్పటికే గుర్తులు కేటాయించి వారి యొక్క పోటీ చేయ అభ్యర్థుల జాబితాను కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వారికి పంపించడం జరిగింది. వారి యొక్క అనుమతి కూడా దాని మీద లభించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ పోటీ చేయ అభ్యర్థుల యొక్క సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అందులో వారు పాటించాల్సినటువంటి నిబంధనలు, ఎన్నికల ఖర్చుకు సంబంధించినటువంటి నిబంధనలు, ఇవన్నీ కూడా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు, అదేవిధంగా
ఎన్నికల పరిశీలకులు కూడా వారు కూడా హాజరయ్యేటటువంటి అవకాశం. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం పెద్దాపురం పట్టణ స్థాయి బూత్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎలాగ పనిచేయాలనేది దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సుబ్రిబాబు రాజు, పెద్దాపురం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ రంధి సత్యనారాయణ, తూతిక రాజు, క్లస్టర్ ఇన్ఛార్జీలు బొడ్డు ఉదయశంకర్, తాళబత్తుల సాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ తరగతోనాలని చెప్పి ఆ ప్రయత్నం, అలాగే బీజేపీ మనకుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటారని చెప్పి ఇద్దరు ఆలోచనతోటి ఇవాళ మనం కలిసిన కాడి నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూమెంట్ వచ్చింది అంతా కూడా. ఆ మూమెంట్ నిలబెట్టుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఎక్కడ మనస్పర్ధ లేకుండా మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న అంటే మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవాళ మా క్లస్టర్స్ ఉన్నారు, ఇక్కడ మన క్లస్టర్స్ ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, అలాగే జనసేనకు సంబంధించి పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ అధ్యక్షులు ఉన్నారు. అంచేత పార్టీ బీజేపీకి సంబంధించి బీజేపీ కూడా మరి పార్టీ ప్రెసిడెంట్లు, నాయకులు ఉన్నారు. అదంతా కూడా మనకు అప్పచెప్పి మీరందరూ కూడా కలిసి ఒకే ప్లేస్ పెట్టుకుని కలిసి ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా మరి మీరు నడిపించాలని చెప్పి మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ మనం ఎంత చేసినా ఎలక్షన్ చేసుకోవాలి. మన బాధ్యత, మన ఎలక్షన్ చేసుకుంటే మనం ఎక్కుతాం. మనకి గ్రే ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ ఎలక్షన్ చేసుకుని ఎవరైతే ఆఖరి ఎలక్షన్ ఎవరు చేసుకుంటారో వాళ్ళే విన్నింగ్. లేదా ఎలక్షన్ చేసుకునే బాధ్యత సుబ్రహ్మరాజు గారికి తెలుసు, నాకు తెలుసు, మీ లీడర్స్ అందరికీ తెలుసు, అందరూ సీనియర్సే. లేదా రాజుగారి ఆధ్వర్యంలో మండలం టౌన్ అంతా కూడా రాజుగారి ఆధ్వర్యంలో మరి అత్యధిక మెజార్టీ తేవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆ ప్రయత్నాన్ని మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. మరి డెవలప్మెంట్ విషయంలో కూడా నేను పెద్దాపురానికి వచ్చినప్పటికీ నేను పనిచేసాను, సుబ్రహ్మరాజు గారు సలహా ఇచ్చేవాడు, నిధులు తెచ్చాం, పనిచేసాం బ్రహ్మాండంగా. ఇవాళ ప్రజల్లో మరి 10 సంవత్సరాలు అయినా సరే మర్చిపోలేదు, గుండెల్లో ఉంది. ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళా మీకే ఓటేస్తామని చెప్తున్నాను. అంటే నా 5 సంవత్సరాలు నేను పని చేయకపోయినా ఈ 5 సంవత్సరాలు నేను చేస్తానని తప్పనున్నా నాకు చేయనివ్వలేదండి, ₹1 ఇవ్వలేదు. అంచేత నాకు చేయనివ్వకపోయినా 5 సంవత్సరాలు మర్చిపోకుండా మరి చేసిన 5 అభివృద్ధిని 14-19 అభివృద్ధి గుండెల్లో పెట్టుకున్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళా నాకు వచ్చే గవర్నమెంట్ ఏంటంటే పెద్దాపురం ఎక్కడికి వెళ్ళినా మరి మాకెక్కడ ఇబ్బంది లేదు, రాజుగారు ఉన్నారు, మీరేమో పనిచేశారు, బాగా జరిగినాయి, మళ్ళీ అలాగే చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. మరి అదే కాంబినేషన్ తోటి నేను మళ్ళీ మిగిలిపోయిన పని అనేది పూర్తి చేయడం ఒకటి, కొత్త ప్రాజెక్టు తీయడం ఒకటి, మళ్ళీ మంచి వాతావరణం తీసుకొచ్చి టౌన్ అంతా కూడా ఒక మంచి టౌన్గా హైదరాబాద్ సిటీ అనే టైంలో తీసుకురావాలి అందరూ కూడా. సార్వత్రిక ఎన్నికల్లో మంచి ప్రజా ప్రతినిధులను ఎన్నుకొని అభివృద్ధి సంక్షేమ పాలన అందించే ప్రభుత్వాలు ఏర్పాటు కావాలని కాంక్షిస్తూ దైవజనులు అంతా ప్రార్థనలు చేయాలని సిటీసీ చర్చ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్, న్యూ లైఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏల్చూరి పాపారావు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల సిటీసీ చర్చ్లో పాస్టర్ల సమావేశం జరిగింది. కార్యక్రమానికి చర్చ్ అడ్మినిస్ట్రేటివ్ పాస్టర్ స్టీఫెన్ ఆనంద్ అధ్యక్షత వహించగా న్యూ లైఫ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏల్చూరి పాపారావు ముఖ్య అతిథిగాను, సిటీసీ చర్చ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ విశిష్ట అతిథిగా పాల్గొని దైవజనులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన దైవజనులు పాల్గొన్నారు. కారణం ఏంటంటే మనందరికీ కూడా తెలిసినటువంటిది, అయ్యగారు చెప్పారు, భక్తులైనటువంటి మీరు కూడా చెప్పారు. ఈరోజు నిన్నటి దినము మీరు గ్రాడ్యుయేషన్ డే అని, ఈరోజు అయ్యగారి యొక్క ప్రధానము మరియు పెళ్లి దినమని, ఈ సందర్భంగా అయ్యగారు మనకి ఇచ్చినటువంటి ప్రార్థన అంశాలు ఏవైతే ఉన్నావో వాటిని గురించి ప్రార్థించడం గురించి, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, దైవజనులను, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా సంతోషకరమైనటువంటి సంగతులు. నా జీవితంలో ఫర్కుడే క్రైస్తవుల దగ్గర, దళితుల దగ్గర, సామాన్యుల దగ్గర ప్రేరేపణ కలిగించి ఓట్లు వేయించుకుని నెగ్గి వారిని దౌర్జన్యం చేయడం మన దేశంలో దేశ నాయకులకు తగదు. అలాంటి నాయకులు మనకు అక్కర్లేదు. క్షేమంగా పరిపాలన చేయగలిగిన నాయకులే నెగ్గాలి, వారే గెలిచి మనకు అధికారులుగా ఉండాలి. మరి తన పనిలో నిపుణత గలవాడు, శ్రద్ధగా పనిచేస్తాడు. శ్రద్ధ గలవాడు మాత్రమే అధికారిగా ఉంటాడు. ఇంకా ఎండలో పడి నీటిలో పడి క్యాన్వాస్ చేసిన వల్ల అయ్యే అధికారుల వల్ల ఉపయోగం జరగదు. మంచిని స్థాపించగలిగిన
కొద్దిగా చాలా అవసరం. కాబట్టి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అవన్నీ సుభిక్షంగా జరగాలని ప్రార్థన చేయాలని మనం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బు మందు ఎంత పంచినా కొణిదెల పవన్ కళ్యాణ్ విజయాన్ని ఏమాత్రం ఆపలేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండెవారంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి కూటమి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ ను కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలిపించాలని, 2 ఓట్లు ఎంపీ ఎమ్మెల్యేకి వేయాలని, అదేవిధంగా ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేశాం. ఆడపడుచు కాలికి మట్టి అవ్వకుండా 90% రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం, అలాగే బరియల్ గ్రౌండ్ చేసాం, స్కూల్ బిల్డింగ్లు చేసాం, చాలా అభివృద్ధి చేశాం. ఈరోజు వంగా గీత గారు 5 ఏళ్ళు కనపడకుండా మందు డబ్బుతో ఓట్లు కొని పవన్ కళ్యాణ్ ఓడించాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పడుతూ ఉన్నాడు. మన ప్రజలందరూ చూశారు, 2 కోట్ల మందు దొరికింది, కట్టల డబ్బు ఉంది, ఇచ్చిన డబ్బు పూర్తిగా తీసుకోండి, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు, తీసుకుని గ్లాసుకు ఓటేయండి అని చెప్పి, అదేవిధంగా 5 ఏళ్ళు కనపడిన వ్యక్తి వంగా గీత ఈ ఎలక్షన్లో 30 రోజుల నుంచి ఆవిడ తిరుగుతుంది. ఏమ్మా మీ కొండవారం ఎవరైనా సందులోకి వచ్చి వంగా గీత పలకరించిందా మిమ్మల్ని? వచ్చిందా? నిజం చెప్పండి, వస్తుంది అని చెప్పండి. రాలేదు. అంటే నియోజకవర్గాన్ని గాలి కుదిరేసి గెలిచిన తర్వాత అంటే ప్రజల అమాయకులు అనుకుని 5 ఏళ్ళు నీ సొంత పనులు చేసుకుని ఈరోజు ఎలక్షన్లో ఓట్ల కోసం ఆవిడ వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆడపడుచులందరూ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ, అటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి అవసరం లేదు. ఎందుకంటే 5 ఏళ్ళకి వచ్చే వ్యక్తికి అవసరం లేదు. నిరంతరం మేము ఉంటాం, ప్రజల్లో ఉంటాం. రేపు మరి అందరూ కూడా కలిసి కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుతాం. కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీకి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు, నానాజీ తనయుడు పంతం సందీప్లు పాల్గొన్నారు. ఎన్నికల్లో పంతం నానాజీని అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖాతాల్లో జమ చేసేందుకు అవకాశం లేని వారికి మాత్రం ఇళ్ల వద్దకు పంపిస్తామన్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ పై సంబంధిత అధికారులు, సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు. ఇటువంటి వారందరినీ కూడా కలుపుకొని, అలాగే వారి అకౌంట్లో డబ్బులు పడనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీరందరికీ ఇవాళ నుంచే మధ్యాహ్నం నుంచి పంపిణీ వీలైనంత వరకు మొదలు పెడతాం. ఈరోజు సాయంత్రం లేట్ అయినట్టుంటే రేపు మార్నింగ్ నుంచి వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైనా అకౌంట్లో డైరెక్ట్గా నేరుగా జమ కానటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని రేపటికల్లా గుర్తించి ఎల్లుండి డబ్బులు బ్యాంక్ నుంచి డ్రా చేసి అటువంటి వారికి కూడా వారి ఇంటికే డబ్బులు తీసుకెళ్ళి నేరుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ నెల ఎవరు కూడా సచివాలయానికి పెన్షన్దారులు ఎవరు రావాల్సిన అవసరం లేదు. సచివాలయంలో పెన్షన్ పంపిణీ ఉండదు. సచివాలయ సిబ్బంది నేరుగా ఎవరైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వారందరి ఇళ్ళకే వెళ్ళి వారికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి పెన్షన్ దారులందరూ కూడా గమనించి వారి యొక్క అకౌంట్కి అయినా నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఎవరి అకౌంట్కి అయితే నేరుగా జమ చేయడం సాంకేతిక కారణాల వల్ల కుదరలేదో వారందరి ఇళ్ళకే సచివాలయ సిబ్బంది నేరుగా వచ్చి ఈ పెన్షన్ని పంపిణీ చేస్తారు. కాబట్టి పెన్షన్దారులు ఎవరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారెవరు కూడా ఇబ్బందులు పడుతూ సచివాలయానికి ఎవరు కూడా రావద్దని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తారు. ప్రతి ఏటా 1,00,000 ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహిస్తున్న కిండర్వర్డ్స్ కిడ్స్ సమ్మర్ క్యాంపుకు ఆదరణ పెరుగుతుందని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు.
కాకినాడ ఏడీబీ రోడ్లో గల లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి ఏటా నిర్వహిస్తున్న కిండర్ వండర్ కిడ్ సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. లక్ష్య స్కూల్ ప్రిన్సిపల్ వందనా బొహరా అధ్యక్షత వహించగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగాను, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా లక్ష్య స్కూల్ నిర్వహిస్తున్న వండర్ కిండర్ కిడ్స్ సమ్మర్ క్యాంప్కు ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Now this is a very good opportunity for you to attend for the summer camp. Here, as Principal Madam said, as Secretary Madam said, yes, you are going to have a new friendship with new friends. And besides that, you are going to participate in so many activities. So many of you may not have seen the shooting, the fencing, and the horse riding. So like this, so many programs are here. You enjoy it, you learn it, and maintain a separate notebook regularly. So you please make a separate notebook and write down what activities you did on that day. And who new friends made your new friendship. So you should keep a memorable one, this program in your life. So here in this content, there are many activities which are actually fun-filled for all of you. That's either in terms of adventure or in terms of making good amount of happiness. Because in this particular camp, you will be exposed to first important thing, that is swimming. Because many of the students, that is one skill which is very important for an individual to know how to swim. So I request, as all the parents are also here, so we take 100% safe and security measures, and also make sure your kids get swimming dress every day and then get exposed to swimming, because this time will not get again and again. So whatever time was there, that's precious, and make sure that they get exposed to swimming. Because when we see in general, they'll say either it might be tan or X or Y, girls and all. But this is very important, because getting exposed to sun, getting exposed to swimming. Art and craft, music, dance, coding, even cookery, so that you cook something and you can tell your parents, I learned this, and parents can be happy that they're serving something, your children are cooking something for you. So we are going to teach them something without fire. And we also have with us rifle shooting. Many of our students are representing Lakshya at national level through our coach Sadiq sir. So we have rifle shooting for you, we have fencing, we have swimming. Again, many students from our school represented nationals through swimming. So I want people to learn, enjoy. It should be a journey, fun-filled journey, and with that you should learn something. That's our motto. So before we commence that, there are some things, for everything we have some rules. Yes or no? Right? So we have some rules for this Kinder Wonder Summer Camp also. So let's have a view of it, understand it, and then we'll follow it also. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.
సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కనిపెంచి పెద్ద చేసిన తన కుమారుడిని ఇనుప రాడ్డుతో కొట్టి హతమార్చిన ఘటనతో ఇంద్రపాలెం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. 25 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ సాగిన తండ్రి ఒక్కసారిగా మారాడు అంటే ఆ తండ్రి అనుభవించిన మానసిక క్షోభ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. తన కొరివి పెట్టే కొడుకును అతి కిరాతకంగా కొట్టి చంపాడు అంటే ఆ తండ్రి మనసు ఎంత విలవిల్లాడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చీమకు కూడా హాని చేయని వ్యక్తి పేగు బంధాన్ని కాదనుకొని పెంచిన చేతులతోనే ఉసురు తీయాల్సి వచ్చింది అంటే ఆ కొడుకు ప్రవర్తనకు తల్లిదండ్రులు ఎంతగా విసిగి వేసారిపోయారో అర్థమవుతూనే ఉంది. అర్ధరాత్రి గదిలో మంచంపై నిద్రపోతున్న కొడుకుని ఈ ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం వివేకానంద తెలుగు మీడియం స్కూల్ వెనుక వీధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిన్న కారు డ్రైవర్గా పనిచేస్తున్న గూడాల వెంకటరమణకు 2 సంతానం. వారిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. అబ్బాయి ఆనంద సూర్య. అయితే ఆనంద సూర్య కూడా చిన్న కారు డ్రైవర్గానే పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసై నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడుతూ ఉండేవారని స్థానికులు తెలిపారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను గాయపరిచిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. సోమవారం రాత్రి యథావిధిగా వెంకటరమణ ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య వివాదం జరిగింది. అర్జెంటుగా 3 లక్షల రూపాయలు కావాలంటూ తండ్రిని డిమాండ్ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై వాగ్వివాదం తారాస్థాయికి చేరుకుంది. అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో కొడుకు నిద్రిస్తున్న సమయంలో తండ్రి వెంకటరమణ ఇనుపరాడు తీసుకుని కొడుకు ఆనంద సూర్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఇంద్రపాలెం ఎస్ఐ మణికుమార్ తెలిపారు. మృతుని తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆనంద సూర్య మృతదేహం పంచనామా అనంతరం పోస్టుమార్టం కాకినాడ జీజీహెచ్కు తరలించినట్లు తెలిపారు. వివేకానంద తెలుగు మీడియం స్కూల్ వెనకాల వీధిలో గుడాల వెంకటలక్ష్మి గారు ఇచ్చిన రిపోర్టు తీసుకుని కేసు నమోదు చేయడం అయింది. ఆ రిపోర్టు ప్రకారం ఆమె భర్త, కుమారుడు ఇంట్లో ఉంటారు. ఈ కుమారుడు పేరు గుడాల అరవింద సూర్య అనే అతను చెడు వ్యసనాలకు బానిసై రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లుగా దానిపై వాళ్ళ తండ్రి అతన్ని నిన్న గత రాత్రి గొడవపడి కొట్టి చంపినట్లుగా ఇచ్చిన రిపోర్ట్ని మేము కేసు. కొణిదెల పవన్ కళ్యాణ్ కు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం మాధవపురంలో జనసేన పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ జ్యోతుల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బుల్లితెర సీరియల్ నటీమణులు జబర్దస్త్ నటులతో కలిసి డాక్టర్ పిల్లా శ్రీధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్, జవాది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అయ్యా మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేద్దాం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం, మా దగ్గరికి వచ్చి టైం వేస్ట్ చేసుకోకండి, మీరు ఇంకా వేరు చోట్ల తిరిగి అత్యధిక మెజార్టీ మీరు తేవండి అన్నట్టు వాళ్ళందరూ చెప్పడం ఇదంతా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా మా పిఠాపురం నియోజకవర్గం నుంచి మేము మాట ఇస్తున్నామండి. మీ కష్టం వృధా పోదు. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో మేము గెలిపించి ఆయన నియోజకవర్గ అసెంబ్లీకి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు గెలుపు ఇక్కడ దాదాపు నిర్ణయం అయిపోయింది. కానీ అత్యధిక మెజారిటీ దిశగా మనం అందరూ కూడా అడుగులు వేద్దాం. ఒకసారి ఆలోచించాలి. ఇప్పటి వరకు మనం అనేక మంది ఎమ్మెల్యేలని పిఠాపురం నియోజకవర్గం నుంచి పంపించాం. ఈరోజు ఒక పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి వంటి వ్యక్తిని మనం ఈరోజు అసెంబ్లీలో పంపించడం మన అదృష్టంగా మనం భావించాలి. గత 2 సంవత్సరాలుగా మనం రాష్ట్రం అంతా కూడా పవన్ రావాలి, పాలన మారాలి అనే నినాదం నడుస్తూ ఉండగా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం పవన్ రావాలి, పిఠాపురం మారాలని మనం పిలుపు గట్టిగా ఇవ్వడం, దాన్ని కళ్యాణ్ గారు మన్నించి మన పిఠాపురం నుంచి పోటీ చేయడం మన అదృష్టం. భవిష్యత్తులో మన అడ్రస్ ఎక్కడ ఉందని పిఠాపురం అడ్రస్ చెప్పడానికి మనం వేరే నియోజకవర్గాల పేర్లు చెప్పాల్సి వచ్చింది. రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గం పేరు చెప్పాలన్నా సరే పిఠాపురానికి ఇంత దూరం, పిఠాపురానికి అంత దూరం చెప్పే పరిస్థితి వస్తుందని, కాబట్టి మనకు వచ్చిన అవకాశాన్ని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకుని అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించుకుని అసెంబ్లీలో పంపిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. మాదిగల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య తెలిపారు.
కాకినాడ వైద్యనగర్లో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎంఆర్పీఎస్ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వల్లూరి నాని, సుధాకర్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవరపు నాగరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు పలివెల విజయ్ కుమార్, కాకినాడ సిటీ ప్రెసిడెంట్ కాళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా మాదిగ ఐక్య వేదిక సవరం చిట్టిబాబు, విప్పర్తి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ మనువాద కౌగిలికి మోసానికి మరొకసారి మాదిగలు మిగిలిన సమాజం కూడా చేరకుండా కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మా మీద ఉంది. కనుకనే ఈ రోజు రాష్ట్రంలో మనువాద కూటమైనటువంటి ఎన్డీఏని చిత్తుగా ఓడించాలని ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలతో పాటు క్రైస్తవ, ముస్లిం వర్గాలను కోరుకుంటూ ఎన్డీఏ కూటమిని ఓడించి లౌకికవాదైనటువంటి పేదల పక్షపాతైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో గెలిపించుకోవడానికి కూడా అందరూ సిద్ధపడాలని చెప్పి సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఈడుండబడినటువంటి గౌరవ పెద్దలు కన్నబాబు గారి దగ్గర నుంచి మొదలుకుంటే గీతమ్మ గారు, రాజా గారు, సుబ్బారావు గారు, ఇలా ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో ఉండబడే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం ఈ జిల్లాలో ఉండబడినటువంటి నా మాదిగ ప్రజలు, నా అణగారిన వర్గాల ప్రజలు కూడా సిద్ధపడాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేకుంటే ఎన్డీఏ అధికారంలోకి వస్తే మన చర్చిలను, మన మసీదులను, మన అక్క చెల్లెల మాన ప్రాణాలను మనమే కాపాడుకునే దౌర్భాగ్యకి నెట్టివై పెడతామని చెప్పని తెలియజేసుకుంటూ ఆ పరిస్థితిని దాటానికి జగన్ గారిని గెలిపించుకుందాం. జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ముందుకెళ్లాల్సిన సందర్భంగా సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను కాకినాడ కలెక్టరేట్ ఎన్ఐసి సెంటర్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్, వ్యయ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పీఓ, ఏపీఓ, ఓపీఓ రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా వివిధ నియోజకవర్గాల్లో విధులు కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కాకినాడ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, సిపిఓ పి త్రినాథ్, ఎన్ఐసి డైరెక్టర్ సిహెచ్ సుబ్బారావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. దోపిడీదారులను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సంసిద్ధులు కావాలని పెద్దాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తానేయులు నిమ్మకాయల రంగనాగ్ సూచించారు. పెద్దాపురం రూరల్ మండలం గోరింట గ్రామంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తానేయులు నిమ్మకాయల రంగనాగ్ మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన హామీ అటుంచితే 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్ కొట్టేలా చేశారని అన్నారు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలంతా సంసిద్ధులు కావాలని రంగనాథ్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ప్రజారంజకమైన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రూపొందించారని, ప్రజలు మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని హామీ అమలు పొందుకోవాలని వైసీపీ యు కొత్తపల్లి మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, సీనియర్ నాయకులు రావు చిన్నారావు పిలుపునిచ్చారు. యు కొత్తపల్లి మండలం కొత్తపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అంతకుముందు వైసీపీ మేనిఫెస్టోను ఆవిష్కరించి నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆనాల సుదర్శన్, గుబ్బల తులసి కుమార్, రావు చిన్నారావు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో వెంగళి సుబ్బారావు, ఉమ్మిడి జాన్, నక్కా మణికంఠ, పితాని కాశీ తదితరులు పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టో వల్ల పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వంగా గీత గారి మెజార్టీ పెరిగే దిశగా ఉందని తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికల్లో విజయం, గెలుపని ఖాయమని పిఠాపురం ప్రజలు తీర్పిచ్చారు. ఎన్ని జబర్దస్తుల టీంలు వచ్చినా, ఎంతమంది సినీ తారలు వచ్చినా గీతమ్మ గెలుపు ఎవరు ఆపలేరని, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి చలమలశెట్టి సునీల్ గారు విజయం పూర్తిగా ఖాయమైందని తెలియజేసుకుంటూ ఇటువంటి మేనిఫెస్టోని పేదలకు అండగా, పేదలకు జీవితాల్లో వెలుగు నింపే విధంగా, వాళ్ళకి చేయూత ఇచ్చే విధంగా రూపుదిద్దిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కొత్తపల్లి మండలం తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. సుమారు 34 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ప్రపంచం రికార్డు ఇది. ఆ ఇళ్ల స్థలాలు కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల వరకు విలువైన ఇళ్ల స్థలాలు పొందడం జరిగింది. అదేవిధంగా ముందు తయారైన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడం కూడా 1,80,000 ప్రభుత్వ గ్రాంట్తో ఇల్లు నిర్మించడం కూడా జరుగుతూ ఉంది. ఇన్ని మంచి పథకాలు, ప్రజా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా
స్థానిక శాసనసభ్యురాలిగా జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ మన సోదరిని పిఠాపురం శాసనసభ్యురాలిగా ఎన్నుకుని, అదేవిధంగా సోదరుడు సునీల్ గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టోపై అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ స్పందనను మీ ద్వారా పంచుకోవాలని మేము వచ్చాం. పేద బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా వెలుగొందుతున్న ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం పట్ల అత్యంత శ్రద్ధ కనబరిచి ఈరోజు మేనిఫెస్టోలో వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మేనిఫెస్టో పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాల్లో ఉన్న పేదలకి అనుకూలమైన బడ్జెట్గా మేము భావిస్తూ ఈ యొక్క మేనిఫెస్టోని ఉపయోగించుకుని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపుకు ఈ మేనిఫెస్టో చాలా చక్కగా ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఈ పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీత గారి గెలుపుకు అలాగే ఈ యొక్క పార్లమెంట్లో చలమనేని సునీల్ గారి గెలుపుకు ఈ యొక్క మేనిఫెస్టో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శారదా విద్యాలయం ఆధ్వర్యంలో భానుగుడి సెంటర్లో లెట్స్ ఓట్ పేరిట ఓటరు ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ పద్మశ్రీ సంకురాత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని, ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటును వేయాలని ప్రజలను కోరారు. ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు మరియు కనీస సామాజిక బాధ్యత. ప్రతి పౌరుడు తన కనీస కర్తవ్యంగా పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేయాలని, మరీ ముఖ్యంగా యువత ఓటు శాతం పెరగాలని యువతను కోరారు. ఈ కార్యక్రమంలో సంకురాత్రి ఫౌండేషన్ లో విభాగాలు అయిన శారదా విద్యాలయం ప్రిన్సిపల్ యోగీశ్వర్, అడ్మినిస్ట్రేటర్ సీతారత్నం, కోఆర్డినేటర్ నూకరాజు, ఉపాధ్యాయ సిబ్బంది, సంకురాత్రి ఫౌండేషన్ హెచ్ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరాజు, శ్రీకిరణ్ కంట్ హాస్పిటల్ సిబ్బంది, సంకురాత్రి ఫౌండేషన్ యూత్ ఫర్ సేవా విభాగం సిబ్బంది బానుగుడి కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి రండి ఓటు వేద్దాం అవగాహన నినాదాలు ఇచ్చారు. చేరిన ప్రతి పౌరుడికి ఓటు విలువ మరియు నిర్ధారణ గురించి సంకురాత్రి ఫౌండేషన్ విభాగాల సిబ్బంది వివరించారు. ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం అనేది జరపడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయాలి. ముఖ్యంగా మొన్న జరిగిన రాజస్థాన్ ఎలక్షన్ గమనిస్తే యూత్ 100% యూత్ ఉన్న రాజస్థాన్లో ఓన్లీ 40% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇది చాలా హృదయ విచారకరం. అంటే యూత్ ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో రేపు జరగబోతున్న మే 11వ తేదీన జరగబోతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వారు వచ్చి వారి యొక్క ఓటుని ఖచ్చితంగా బాధ్యతగా బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడిగా, ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఖచ్చితంగా వారి యొక్క ఓటు వేయాలి. ఇందు మూలంగా నేను ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఓటు వేసేయడానికి పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత ఓటు ఎప్పుడైతే మనం ప్రెస్ చేసిన తర్వాత గ్రీన్ లైట్ వెలగాలి. గ్రీన్ లైట్తో పాటు బీప్ అనే శబ్దం కూడా రావాలి. అలా రాకపోతే మీ ఓటు వేసినట్టు కాదు. పాయకరావుపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంకు చెందిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనను పాయకరావుపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులుగా నియమించిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులకు, టీడీపీ ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావుకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ చప్పిడి పరిశీలకులుగా నియమితులైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు, టీడీపీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, కటకంశెట్టి బాబీ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పేరాబత్తుల రాజశేఖర్, పెంకె శ్రీనివాస్ బాబా, దేవు వెంకన్న, రామదేవ్ సీతయ్య దొరలు అభినందించారు. నా సేవలను గుర్తించి ఈరోజు పాయకరావుపేట ఎలక్షన్ కోఆర్డినేటర్గా నన్ను నియమించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, మన జిల్లా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నాకు ఈ బాధ్యత అప్పగించారో ఈ బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చి పాలిట్ బ్యూరో మెంబర్, మన తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత గారి యొక్క గెలుపుకు ఖచ్చితంగా నేను కృషి చేసి 100కి 100% ఆమె గెలుపు అత్యధిక మెజార్టీతో ఉండేలా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీలకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పిలుపునిచ్చారు.
కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపు ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీవీ రామారావు మాట్లాడుతూ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీలకు మద్దతుగా ఇంటింట ప్రచారం నిర్వహించి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సంస్థని ఏ రకమైన అభివృద్ధి చేయించాడో మరి అందరికీ కూడా తెలిసిందే. అలాంటి నిస్వార్థపరుడు మరి నిజంగా ఈ కాకినాడకి అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దోచుకునేటటువంటి వారు, ప్రజల్ని పీడించి మరి దాచుకునేటటువంటి విధానం కలిగినటువంటి రాక్షస పాలనలో ఉన్నటువంటి వీరు మరి పోతేనే కానీ మరి ప్రజలందరూ కూడా బాగుపడేది లేదని చెప్పేసి ఈ రోజున ఆడపిల్లలు అలాగే మహిళలందరూ కూడా కథం తొక్కి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ రాక్షస పాలన పోవాలి, మరి పవన్ కళ్యాణ్ గారు నిర్మించేటటువంటి పాలన రావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అలాగే బీజేపీ కూటమితో ప్రభుత్వం ఏర్పడాలని చెప్పేసి దృఢమైనటువంటి సంకల్పంతో మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మండు వేసవిలో బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి డాక్టర్ ఐవీ రావు పేర్కొన్నారు. లయన్స్ లైట్ మరియు లయన్ స్టార్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రామారావుపేట సుబ్బయ్య హోటల్ జంక్షన్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వైద్య విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవీ రావు మంగళవారం ఉదయం ప్రారంభించారు. డాక్టర్ ఐవీ రావు మాట్లాడుతూ చలివేంద్రాల ఏర్పాట్ల వల్ల పాదచారులకు, వాహనదారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముందులూరి విశ్వేశ్వరరావు గౌరవ అతిథిగా పాల్గొంటూ చలివేంద్ర నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. అంతకుముందు డాక్టర్ ఐవీ రావును దుస్సాలువాతో ముంజులూరి విశ్వేశ్వరరావు సత్కరించారు. లయన్స్ లైట్ క్లబ్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, మండలిక వెంకట శాస్త్రి, సాగర్, టీవీవి సత్యనారాయణ, రంగభట్ల శ్రీనివాస్, లయన్ స్టార్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ నమశివాయ, కార్యదర్శి నాయుడు, జోన్ చైర్పర్సన్ గణేష్ ప్రసాద్, ఇంద్రగంటి శ్రీనివాస్, వడ్డాది నాగిని, విఎస్ఆర్ మూర్తి, గాంధీ, నాగేశ్వరి, వేదల శిరీషతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ చలివేంద్రం చాలా ఉపయోగపడుతుంది నా అభిప్రాయం. అయితే ఈ చలివేంద్రంలో రోజుకి ఒక 20 లీటర్లు మంచినీరు, 200 లీటర్లు మంచినీరు, ఒక 100 లీటర్లు మజ్జిగ ప్రతిరోజు ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి దాతలు మినిమం ఒక రోజుకి వారు ఇవ్వడానికి ఒక 1500 రూపాయలు రోజుకి ఇవ్వవచ్చు. అంతేకాకుండా అంతకంటే ఎక్కువ అమౌంట్ కూడా వారు ఈ చలివేంద్రం నడపడానికి, సహాయపడడానికి వారు ఈ కంట్రిబ్యూషన్ ఇవ్వడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుచేత ఈ చలివేంద్రం 45 రోజులు నిర్విరామంగా జరుగుతుంది. అంటే 10వ తారీఖు అంటే ఆల్మోస్ట్ పోనీగా అయ్యేవరకు ఈ చలివేంద్రం నిర్వహించబడుతుంది. ఏ కారణం ఏదైనా ఇంకా ఎండ కొనసాగితే ఈ జూన్ 16 తర్వాత కూడా ఈ చలివేంద్రం ప్రజలకి అందుబాటులో ఉంటుందని మన లయన్స్ క్లబ్ మెంబర్స్ వారు చెప్పడం జరిగింది. సో వారందరికీ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రజలు డిస్ట్రిక్ట్ గవర్నర్ మాట్లాడుతున్నాను. నేను ఈరోజు రామారావుపేట సుబ్బయ్య జంక్షన్ దగ్గర మోర్ ఆపోజిట్గా మేము లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ మరియు లయన్స్ క్లబ్ కాకినాడ స్టార్స్ సంయుక్త ఆధ్వర్యంలో చలివేంద్రం మేము ఇక్కడ డాక్టర్ ఐవీ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రంలో ప్రతిరోజు కూడా 200 లీటర్ల చల్లటి మంచినీరు మరియు 100 లీటర్ల చల్లటి మజ్జిగ కూడా వితరణ చేయడానికి మేము అందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మా లయన్స్ మెంబర్ యొక్క సహాయ సహకారంతో దీనికి ప్రతిరోజు కూడా రోజుకు 1500 రూపాయలు మాకు ఖర్చు అవుతుందండి. ఈ 200 లీటర్ల వాటర్ ఇవ్వడానికి, అదే 100 లీటర్ల మజ్జిగ ఇవ్వడానికి. సో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఒక రోజు కానీ 2 రోజులు కానీ మీరు ఇవ్వదలుచుకుంటుంటే స్టాల్ దగ్గర QR కోడ్ ఉంది, మీరు స్కాన్ చేసి ఇస్తే మీకు ఇమీడియట్గా రిసిప్ట్ కూడా మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చలివేంద్రాన్ని మేము ముందు ఒక 45 రోజులు, ఈ రోజు మొదలుకొని 45 డేస్ వరకు కంటిన్యూస్గా మేము నడుపుతాం అనుకుంటున్నాము. ప్రజల యొక్క డిమాండ్ బట్టి అవసరం అయితే అది ఇంకో 10 రోజులు పెంచడానికిను
అదేవిధంగా ఈ 200 లీటర్ల మంచినీళ్ళు కూడా మేము ప్రతిరోజు డిమాండ్ చూసుకుని దాని ప్రకారం అవసరమైతే ఇంకో 100 లీటర్లు కూడా అలాగే 50 లీటర్లు మంచిగా ఈ 2 కూడా పెంచడానికి మేము సిద్ధంగా మేము ప్రణాళికలు చేసుకుంటాము. కాబట్టి ఈ పబ్లిక్ అంతా కూడా ఈ యొక్క సదవకాశం ఉపయోగించుకొని మీరు కూడా ముందుకు వచ్చి ఇంకో 10 మందికి సహాయం చేసే విధంగా మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ సాంప్రదాయ నృత్య కళలను భావి తరాలకు అందించేందుకు ప్రోత్సాహం అవసరమని ప్రముఖ నృత్య కళాకారిణి భాగవతుల జగజ్యోతి పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఎస్సీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ నృత్య దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జగజ్యోతి మాట్లాడుతూ ఆదిమానవుని దగ్గర నుంచి నేటి సమాజం వరకు నాట్యం వివిధ రూపాల్లో మానవాళి వికాసానికి తోడ్పడుతుందన్నారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జగజ్యోతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, గణేష్, డాక్టర్ కె వెంకటరమణ, కుమార్ యాదవ్, ఎస్శ్రీ నగేష్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, పూర్ణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. చేసుకున్నట్టు కొడుకుని అంటే ఒక రత్నాన్ని నిక్కమేనమని నీలమని ఒక్కటి చాలన్నట్టు మా గణేష్, అంతేకాక సరిగమపాలో బెస్ట్ వచ్చినటువంటి సరిగమపా తెలుసు కదా దాంట్లో చాలా బెస్ట్, మంచి సింగరు, మంచి నృత్య కళాకారుడు కూడా రెండును. కోడలు కూడా అనన్య కదా, అనన్య తను కూడా మంచి నృత్య కళాకారిణి. వీళ్ళు ప్రతి మన అయ్యప్ప స్వామి గుడే కాదు, సూర్యకళ మంది కానీ దండు కళాక్షేత్రం వీటిలో కూడా నృత్యోత్సవం ఇప్పుడు కూడా రేపటి రిహార్సల్స్ నృత్యోత్సవం ఉండి కూడా మన కోసం వచ్చారు. ప్రత్యేకంగా ఈ మన జగజ్యోతి గారు భాగవతుల వంశం నుంచి వచ్చినటువంటి ఒక భాగవతారైనటువంటి ఆయన హరికథ, అలాగే వైలిన్ విద్వాంసులు, అటువంటి విద్వాంసుల కుటుంబంలోంచి వచ్చినటువంటి భాగవతుల వంశం నుంచి మన జగజ్యోతి గారు వారి కొడుకు గురించి చెప్పాం. అయితే ఈవిడ సోదరి కూడా చాలా విశిష్టం. మన నగరంలో ఎంతో మందికి నృత్యాంజలి, ఆ నృత్యాంజలి ఎంతో విశిష్టంగా ఎంతో మంది గురువుగా ఉన్నటువంటి లోకేష్ మాస్టర్ అంటే అందరికీ తెలుస్తుంది. ఆయన ఎన్నో సంగీత వీటిలో మా గోదావరి పాటకు కూడా ఆయనే చేశారు. నాకు విశిష్టంగా అప్పటి నుంచి భాషలతో బాగా అనుబంధం ఉంది. నేను మ్యూజిక్ కూడా అక్కడ నేర్పేదాన్ని. కోసం ఈ బ్యాచ్ చాలా లేట్ అయింది, బట్ భాషకి నాకు బాగా అనుబంధం ఉంది. కాబట్టి ఈ చదువుతో పాటు భాషల మీద నాకు ఒక కంప్లైంట్ ఉండదు, అన్ని చోట్ల నుంచి ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్న స్కూలింగ్ సిస్టంలో నాకున్న చిన్న కంప్లైంట్ ఏంటంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 డాన్స్, మ్యూజిక్ ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి పిల్లలకి అవకాశం లేదు. సో నెక్స్ట్ జనరేషన్ అయినా అంటే సార్ ఇందాక సార్ చెప్పినట్టు 5-6 అవర్స్ కన్నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పే చేయలేం చదువులు, ఎంత బాగా చదివేవాళ్ళైనా సరే. మధ్యలో కొంచెం రిక్రియేషన్ కోరుతారు. ఆ రిక్రియేషన్కి మనం సంథింగ్ యూట్యూబ్ చూస్తాము, లేకపోతే ఇంకేరియా చూస్తాం. దాని బదులుగా ఈ సంగీతం, ఈ డాన్స్, దీనికి సంబంధించింది అంటే మీకు బోర్ కొట్టకుండా ఉండేవి కూడా ఉన్నాయి. ఫోక్ డాన్సులు ఉంటాయి, ఇంకా సంథింగ్ ఇంట్రెస్ట్ ఉంటే స్పెషల్ సాంగ్స్ ఉంటాయి. అలాంటి కళ మీద కూడా కొంచెం దృష్టి సాధిస్తే ఇలాంటి తెలివైన పిల్లలు ఇంకా 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 సంస్కృతిని కూడా డెవలప్ చేసేలాగా తయారవుతారు. అండ్ స్టడీస్కి మీరు మీ జనరేషన్ ఎంత కష్టపడి చేస్తున్నారు అనేది, అంటే స్టడీస్లో ఇంకా ఈజీ కాన్సెప్ట్ 4 అవర్స్ చదివే కానీ 3 అవర్స్లో చదివితే ఇంకెంత బాగా గ్రహించవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్ అయినా కనిపెట్టి మీ నెక్స్ట్ వాళ్ళకి ఇంట జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించి జన్మ సార్థకం చేసుకోవాలని లయన్స్ స్టార్ క్లబ్ జోన్ చైర్మన్ చేబోలు గణేష్ ప్రసాద్, లయన్స్ క్లబ్ స్టార్ క్లబ్ అధ్యక్షులు గరికిపర్తి నమశివాయ పేర్కొన్నారు. కాకినాడ వినుకొండవారి వీధి శ్రీ సీతారామసాయి గణపతి ఆలయం వద్ద లయన్స్ క్లబ్ స్టార్స్ తరపున జోన్ చైర్పర్సన్ చేబోలు గణేష్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన ద్వితీయ కుమారుడు చేబోలు సాయి సాత్విక్ జన్మదిన సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ స్టార్స్ అధ్యక్షుడు గరికిపర్తి నమశివాయ, విఎస్ఆర్ మూర్తి, వడ్డాది నాగిని, ఇంద్రగంటి నాగేశ్వరి, ఇంద్రగంటి శ్రీనివాస్, సెక్రటరీ ఇందుగల ప్రసాద్ నాయుడు, సిహెచ్ గాంధీ, వీధిలోని సభ్యులు సుంకర మాధవి, చేబోలు వాణి ఉమ, కంచర్ల లక్ష్మీ నాగమణి, భవిరిశెట్టి నాగదేవి, ఆలయ ప్రెసిడెంట్ కె రాంబాబు, సెక్రటరీ సీతాపతి, ట్రెజరర్ కాంబాబు పాల్గొన్నారు. అప్పటి నుండి ఇక్కడ అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రతి మంగళవారం లయన్స్ క్లబ్ స్టార్స్ జోనల్ చైర్పర్సన్ అయినటువంటి చేబ్రోలు శ్రీరామ గణేష్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి మంగళవారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని ఈ రోజున మన లయన్స్ క్లబ్ స్టార్స్ జోనల్ చైర్పర్సన్ అయినటువంటి గణేష్ ప్రసాద్ గారి ద్వితీయ పుత్రుడు చేబ్రోలు సాత్విక్ జన్మదినం సందర్భంగా ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన అనేక మంది భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ చేయటం జరిగింది. ఆ యొక్క చిన్నారి చేబ్రోలు సాత్విక్కి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి
అన్ని విధాలుగా అతను అనుకున్నట్టు దిగ్విజయం జరగాలని కోరుకుంటున్నాను. సందర్భంలో ప్రతి మంగళవారం 3 సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదానం జరపబడుతున్నది. ఇక్కడికి ప్రతి మంగళవారం 40 నుంచి 50 మంది దాకా అన్నదానం జరుగుతుంది. ఈ రోజున మా ద్వితీయ పుత్రుడు సాత్విక్ జన్మదిన సందర్భంగా ఈ అన్నదానం ఏర్పాటు చేశాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నేను ఆర్గనైజ్ చేసి అవి ఎవరైనా అన్నదాతలు ఏర్పాటు చేస్తుంటే వాళ్ళకి సహకారం చేయమని ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ స్టార్స్ ప్రెసిడెంట్ నమశివాయ గారు, అడ్మినిస్ట్రేటర్ నాగేశ్వరి గారు, ఈ ఫౌండర్ ఆఫ్ ది స్టార్స్ క్లబ్ నాగిని గారు, మరియు మా వీధిలో సభ్యులు శంకర మాధవి గారు, కంచెల్ల లక్ష్మి గారు, నాగమణి గారు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో మే నెల 23 నుండి 26వ తేదీ వరకు కాకినాడలో రెల్లి యువత కోసం రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు రెల్లి మేధావుల సంఘం నాయకులు బంగారు సాగర్, బండి రాజసురేంద్ర, అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికారిక మైదానంలో వారు మీడియాతో మాట్లాడుతూ తమ కమ్యూనిటీకి చెందిన యువతను సన్మార్గంలో నడిపేందుకు క్రీడలను మార్గంగా ఎంచుకోవడం జరిగిందన్నారు. కేవలం ఒక వృత్తికే పరిమితం కాకుండా ప్రతిభ కలిగిన యువతను ప్రత్యామ్నాయ మార్గాలలో స్థిరపరచాలనే ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ 23 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెల్లి కమ్యూనిటీలో మొట్టమొదటి సివిల్ సర్వీస్ విజేత రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వడ్డాది అప్పలరాజు హాజరవుతారన్నారు. రెల్లి వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని, యువతను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీళ్ల మేధావులు సంఘం జిల్లా నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగర రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు రేపు 23, 24, 25, 26 తారీఖున ప్రారంభమవుతుంది. మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరికీ కూడా విద్య, ఆరోగ్యం, క్రీడలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఒక అందని ద్రాక్షలాగా మాకు ప్రత్యేకించి దళితులలో ఈ రెల్లి కమ్యూనిటీకి అవకాశాలు తక్కువ. సో మాలో ఉన్నటువంటి ప్రతిభ గల క్రీడాకారులని వెతికి పట్టుకునే ఒక క్రమంలో మాకు వచ్చిన ఆలోచనని ఇలాగా క్రికెట్ టోర్నమెంట్ రూపంలో ఆవిష్కరిస్తున్నాం. దీని ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులని ఇంకొక స్థాయి పైకి తీసుకెళ్ళి వారికి కూడా రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వెసులుబాటు కల్పించి వీలైతే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళుగా రెల్లీలు కూడా ఉన్నారు అని నిరూపించడమే మా ప్రథమ లక్ష్యంగా ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి బాసటగా నిలిచి మా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మా కాకినాడ ఆర్ఐఎఫ్ ముఖ్య సభ్యులకు, ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారైనటువంటి బంగారు సాగర్ గారికి, కోర్ కమిటీ సభ్యులైనటువంటి అనిల్ గారికి వారి భుజస్కంధాన ఈ బాధ్యతలు అప్పగించి నిరంతరం మేము పర్యవేక్షణలో ఉండి రాష్ట్ర కమిటీ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తామని మీడియా మిత్రులందరికీ కూడా మరొక్కసారి మీ తోడ్పాటు, మీ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మరి ఈరోజు కాకినాడ రెల్లి మేధావుల సంఘం ఏదైతే రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఈ సంఘం ఏదైతే ఉందో మా రాష్ట్ర అధ్యక్షులు బండి ఆదిశ్వరేంద్ర గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా విద్యా, ఉద్యోగం, ఆరోగ్య విషయంలో ఏదైతే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ రెల్లి మేధావుల సంఘం అందులో భాగంగా ముఖ్యంగా యువతకి మంచి దారులు నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మాదక ద్రవ్యాలకి వాళ్ళు చాలా బానిస అవుతున్న తరుణంలో వాళ్ళకి మంచి మార్గం నడిపించాలనే కాన్సెప్ట్తో దాని క్రీడ ఒకటే పరిష్కారాన్ని మీరు గ్రహించి ఈరోజు రాష్ట్ర స్థాయి రెల్లీలకు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ మే 23, 24, 25 మరియు 26న ఫైనల్ మ్యాచ్ ఏదైతే మనం ప్రాంగణంలో ఉన్నామో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా సిబిసిజీ గ్రౌండ్ రామేశ్వరం మరియు విద్యుత్ నగర్ ఐడియల్ కాలేజ్లో ఈ టోర్నమెంట్స్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము. దీనికి మాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఫస్ట్ సివిల్స్ పర్సన్ ఇన్ రెల్లి కమ్యూనిటీ అయితే ఎవరైతే ఉన్నారో వడ్డాది అప్పలరాజు గారు అన్న ARS, ఆయన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్స్ చేసి ఆయన రిటైర్ అవ్వని చెప్పారు. ఆయన ప్రోత్సాహంతో మా టీం సభ్యులు, కాకినాడ టీం సభ్యులు అందరూ, మా ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, ఆర్గనైజ్ సెక్రటరీస్ అందరూ ఆ ప్రోత్సాహంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామండి. దీనికి రెల్లీలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆటనాడి వాళ్ళ యొక్క ప్రతిభను చూపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ పెట్టాము. మరి మే 23, 24, 25, 26 జరిగే టోర్నమెంట్స్ సక్సెస్ఫుల్ చేయాలని. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి మహిళలు సంసిద్ధులు కావాలి. సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు పిలుపు. అచ్యుతాపురంలో రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం. బ్రహ్మరథం పట్టిన ప్రజలు. సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలి. శెట్టిబలిజ సంఘీయులకు జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజ్ఞప్తి. దివిలి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప. జన నీరాజనాల మధ్య చైతన్య రథంపై వీధుల్లో పర్యటన. కేసీసీ వార్తలు సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.